ట్యాపింగ్, హార్డ్ డిస్క్ల ధ్వంసంకు సంబంధించిన కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు ఉచ్చు బిగుస్తోంది. ఆయనతో పాటు మరికొంతమందిపై కూడా పంజాగుట్ట పోలీసులు స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ప్రణీత్ రావుతో పాటు ఫోన్ ట్యాపింగ్, హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడంలో అతడికి సహకరించిన అధికారులపై పలు సెక్షన్స్ కింద పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు ఏ క్షణమైనా అదుపులోకి తీసుకోబోతున్నారు. ప్రణీత్ రావును అరెస్టు చేయడానికి సిరిసిల్ల వెళ్లిన పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట తీసుకురాబోతున్నారు. అరెస్ట్ అనంతరం ఆయన వద్ద నుంచి కీలక సమాచారాన్ని సేకరించబోతున్నారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్, హార్డ్ డిస్క్ల ధ్వంసం వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారించబోతున్నారు. ప్రణీత్ రావు వెనుక ఎవరున్నారో, ఆయనను నడిపించింది ఎవరు, సహకరించింది ఎవరు అనే విషయాలపై దృష్టి పెట్టారు అధికారులు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి రోజు అంటే డిసెంబర్ 4న పంజాగుట్టలోని ఎస్ఐబి కార్యాలయంలో హార్డ్ డిస్కులతో పాటు కంప్యూటర్స్ ను సైతం ప్రణీత్ రావు కాల్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ ప్రత్యేకంగా 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుని రాజకీయ నేతల ఫోన్స్ ను ట్రాప్ చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అనధికారికంగా ప్రజాప్రతినిధుల ఫోన్స్ ట్యాపింగ్ చేయడం ద్వారా రహస్య సమాచారం సేకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఐబి అధికారులను దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయాలంటే ఎవరి ఫోన్లైనా ట్యాపింగ్ చేయాలంటే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అనుమతి లెటర్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. అయితే అనుమతి తీసుకున్నాకనే టెలికాం సర్వీసులు ఎస్ఐబికి ఒక లింకును అందిస్తాయి. దాని ద్వారానే ఆయా వ్యక్తుల కాల్ డేటాను సేకరించాల్సి ఉంటుంది. కానీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రణీత్ రావు కేసుకు సంబంధించి ఇవాళ అయితే పోలీసులు సిరిసిల్లకు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు సంబంధించి పలు సెక్షన్స్ కింద కేసు కూడా నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది పంజాగుట్ట పోలీసులు. ఇతని పైన ఎందుకంటే రిజల్ట్ వచ్చిన 4వ తేదీ తర్వాత 4వ తేదీ రోజు ఎస్ఐబి కార్యాలయంలో ఏదైతే అప్పటి సీఎం క్యాంప్ ఆఫీస్ అయిన బేగంపేటలోని వెనుకాలే ఉన్న ఎస్ఐబి కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ సీసీ కెమెరాలు ఎలక్ట్రీషియన్ ద్వారా స్విచ్ ఆఫ్ చేయించేసి ఆ తర్వాత ఇతనికి సంబంధించిన హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, కంప్యూటర్స్లో ఉన్న మొత్తం డేటానంతా కూడా స్మాష్ చేసినట్టు అధికారులు గుర్తించడం జరిగింది. అతనికి సంబంధించిన వ్యక్తిగత పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లలో ఆ డేటాని కాపీ చేసుకొని అక్కడున్న డేటానంతా కూడా ధ్వంసం చేసినట్టుగా అధికారులు గుర్తించారు. దీనిపైనే ఆయనపై ఆరోపణలు రావడంతో విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ఆయనను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసిన ఎస్ఐబి అధికారులు ఆధారాలతో సహా పంజాగుట్ట పోలీసులకి నిన్న అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేసుని దర్యాప్తు చేయబోతున్నారు. ఇప్పటికే సిరిసిల్ల కూడా ఏదైతే పంజాగుట్ట పోలీసుల బృందం అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రణీత్ రావును అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించనున్నారు. ఎందుకంటే ఇతనికి సంబంధించిన ఎస్ఐబిలో పనిచేశాడు. 2007లో ఎస్ఐగా విధుల్లో చేరిన ప్రణీత్ రావు నల్గొండ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేశాడు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2015 నుంచి ఈయన ఎస్ఐబిలో ఎస్ఐగా విధులు నిర్వహించి అక్కడే పోస్టింగ్ కల్పించి కొంతమంది ఐపీఎస్ అధికారులు, రిటైర్డ్ అయిన అధికారులు తమ వర్గానికి చెందిన అధికారులని ఎస్ఐబిలో కేటాయించి అతనికి సంబంధించి పూర్తిగా సహకారం అందించినట్టు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారందరి పాత్ర పైన కూడా విచారణ చేయనున్నారు పంజాగుట్ట పోలీసులు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఐబి అనేది ఇంటెలిజెన్స్ దానికి సంబంధించి వారికి సంబంధించిన అధికారాలన్నిటిని కూడా ప్రజల ప్రయోజనం కోసం, రాష్ట్ర ప్రయోజనం కోసం, భద్రత కోసం వినియోగించాలి. కానీ ఇక్కడ ప్రణీత్ రావు తన వ్యక్తిగతంగా స్వార్థం కోసం వివిధ రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఎవరు ప్రణీత్ రావుతోని ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపించారు, ఎవరెవరి నెంబర్లని టెలికాం సర్వీసులకు అందించి ఆ లింక్ తీసుకొని ఆ ద్వారా పూర్తిగా ట్యాపింగ్ వ్యవహారం నడిపించాడు, వీటన్నిటిపైన కూడా పంజాగుట్ట పోలీసులు
సమగ్రంగా విచారణ చేయబోతున్నారు. ఇతనికి ఎందుకంటే ప్రణీత్ రావు ఒక్కరితోనే ఇది సాధ్యం కాదు. ఇతని వెనుకాల ఉన్న అధికారులు ఎవరు, పై స్థాయి అధికారులు, కింది స్థాయి అధికారులు, 2 రూమ్లని సపరేట్గా ఆయన ఎస్ఐబి కార్యాలయంలో ఏర్పాటు చేసుకొని అక్కడికి ఇతర అధికారులు రాకుండా తనకు సంబంధించిన సిబ్బందిని, తనకు సహకరించే వ్యక్తులను మాత్రమే ఆ రూమ్లలోకి అలౌ చేసి ఆ సిస్టమ్లో ఆపరేట్ చేసే విధంగా కూడా చూసుకునేవాడు. గతంలో గత ప్రభుత్వం అండదండలు ఉండడంతో ఉన్నతాధికారులు కొంతమంది ఇలాంటి ట్యాపింగ్ వ్యవహారాలు మనం చేయకూడదని చెప్పిన వారిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి వేరే జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. దానిపైన కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నతాధికారులకు ఇవ్వడంతో పాటు శాఖాపరమైన విచారణ ఒకవైపు జరుగుతుండగా ఇప్పుడు ప్రణీత్ రావుకు సంబంధించి ఏదైతే ధ్వంసం చేశాడు, ఎవిడెన్స్కి సంబంధించి హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, అదేవిధంగా కంప్యూటర్స్ అన్నిటిని కూడా అక్కడ ధ్వంసం చేశాడు కాబట్టి ఆధారాలన్నీ కూడా లభించాయని చెప్పేసి ఎస్ఐబి అధికారులు, ఉన్నతాధికారులు ఒక రిపోర్ట్ని పంజాగుట్ట పోలీసులకి 2 పేజీల ఫిర్యాదును కూడా అందించడం జరిగింది. అందులో ప్రణీత్ రావుకి సహకరించిన వ్యక్తులు ఎవరెవరో కూడా అతనికి సంబంధించి వివరాలు కూడా పంజాగుట్ట పోలీసులకి ఇచ్చినట్టు తెలుస్తుంది. వారందరికీ సంబంధించి విచారణ కూడా చేయబోతున్నారు. ఈరోజు ప్రణీత్ రావుని ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారించి అతనికి సహకరించిన వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఇక్కడికి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఈ వ్యవహారం వెనుక ఎందుకంటే టెలికాంకి సంబంధించిన సర్వీసులు అందరి నుంచి కూడా ఈయన ఒక ట్యాపింగ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ అనుమతి లెటర్ తీసుకొని వెళ్తేనే టెలికాం సర్వీసులు సంబంధించిన నెంబర్లకు సంబంధించి ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా పోలీసులకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రణీత్ రావు ఎన్ని నెంబర్లు ఇచ్చాడు, అట్లా ఎవరి లెటర్లు ఇచ్చారో ఆ లెటర్లను కూడా ఫోర్జరీ చేసి ఇచ్చాడా, లేదంటే టెలికాం సర్వీసుల నుంచి గత ప్రభుత్వం అండ ఉంది కాబట్టి పూర్తిగా బెదిరించి తీసుకున్నాడా, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ చేయాల్సి ఉంది. మొత్తం దీని వెనకాల ఉన్న వ్యవహారాలు, ఎవరెవరి ఫోన్లు ఇతను ట్యాప్ చేశాడనేది కూడా పూర్తిగా బయటికి తీసే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.